తెలుగు మాతృభాషా దినోత్సవాన్ని తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు ఘనంగా వేసి ఘనంగా నివాళి అర్పించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని తిరుపతి బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి స్థానిక తపాలా కార్యాలయంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషను వ్యవహారిక భాషలో రచనలు రావాలని, గ్రంథికం అందరికీ అర్థం కాదని భావించి వాడుక భాషల్లో రచనలను సాగించి తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతి రోజున ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది కవులు, సాహితీవేత్తలు తెలుగు వ్యవహారిక భాషలో రచనలు సాగించి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు మన తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న భాషను సులభతరంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వాడుక భాషలో తెలుగు భాషను తెచ్చిన పితామహుడు మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతినే మనం ఈరోజు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన మాతృభాష తెలుగు భాష అన్ని భాషల కన్నా కమ్మనైన భాష మన తెలుగు భాష. అమ్మ, అక్క, చెల్లి, నాన్న అనే పదాలకున్న తీయదనం ఏ భాషలో లేదు. మన తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. అలాంటి తెలుగు భాషను సులభతరంగా గ్రాంధిక భాషలో ఉన్న దానిని మనకు అందరికీ అర్థమయ్యే విధంగా వాడుక భాషలోకి తెచ్చిన మన తెలుగు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఈరోజు ఆయన జయంతిని జరుపుకొని అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకొని మనమందరూ ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం.